కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 3 రాష్ట్రాల్లోనూ ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతోంది. ఇక కేరళలో లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపీ కూటముల మధ్య ముక్కోనపు పోటీ నెలకొంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ, డీఎంకే కూటముల మధ్య పోటీ నెలకొంది. కర్ణాటక, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను కూడా ఈ రోజే నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరిలో సీఎం రంగస్వామి యమహా బైక్పై వచ్చి ఓటు వేశారు. రెడ్డిక పోలింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి యానం దగ్గర మా కరెస్పాండెంట్ అప్పారావు ఉన్నారు. అప్పారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆ పోలింగ్ ఎట్లా కొనసాగుతోంది? పవన్, కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ప్రస్తుతం 11 గంటల సమయానికి యానం అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 34% వరకు పోలింగ్ శాతం నమోదైనట్టు అధికారులు ఇప్పటికే ధృవీకరించారు. మొత్తం 38,000 పైగా ఓటర్లు ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నారు. దీనికి సంబంధించి 42 పోలింగ్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ప్రధానంగా యానం నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు ఎక్కువ స్థాయిలో, భారీ స్థాయిలో ఓటింగ్కి వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో ముఖ్యంగా యువత, మహిళలు ఎక్కువగా పోలింగ్ బూత్లలో బారులు తీరుతున్నారు. అదేవిధంగా యానం నియోజకవర్గంలో మొత్తం 38,000 ఓట్లకు గాను 42 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 13 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఈసారి ఇక్కడ యానంలో పింక్ పోలింగ్ బూత్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే ఇక్కడ ఓటింగ్ కల్పించే అవకాశం చేశారు. అదేవిధంగా యువత కోసం ప్రత్యేకంగా యూత్ పోలింగ్ బూత్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే యానం నియోజకవర్గం వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అయితే యానంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే ఈ వేడి పక్కనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై పడిందని చెప్పొచ్చు. ఇక్కడ యానంలో ప్రధానంగా ఎన్ఆర్ కాంగ్రెస్ తరఫున మల్లాడి కృష్ణారావు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ పోటీ పడుతున్న నేపథ్యంలో వీళ్ళిద్దరికీ విడివిడిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అటు వైసీపీ, ఇటు టీడీపీ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తుంటే ఇప్పుడే మనం యానం సంబంధించి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఇచ్చే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ప్రస్తుతం ఈయన బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి తరఫున బరిలో ఉన్నారు. ఉదయాన్నే తమ ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. సార్, ప్రస్తుతం పోలింగ్ సరళి ఎలా ఉంది? పుదుచ్చేరిలో బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి అధికారులు రాబోతున్నారు కూడా సర్వేలు చెప్తున్నాయి. మీ అనాలిసిస్ ఎలా ఉంది? మీ అబ్జర్వేషన్? అసలు ఒరిజినల్గా ఫస్ట్ నేను ఏబిఎన్ ఛానల్లో సర్వే చూశాను. నేను ఎన్ఆర్ కాంగ్రెస్కి 11, అలాగే బీజేపీకి 4-5 అని, ఏడీఎంకే 1, చార్లెస్ మార్టిన్ ఒక 2 అని, ఇవన్నీ కూడా చూస్తే మనకి చూస్తే ఈజీగా రంగస్వామి 5వ సారి ముఖ్యమంత్రి అవబోతున్నాడన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఇదే కాకుండా నేను నాకున్న అనుభవాన్ని చూస్తే మినిమం 17 నుంచి 18 సీట్లు 30లో వచ్చేవి. అలాగే 3 నామినేట్ ఎమ్మెల్యేలతోటి మినిమం 21 సీట్లు పైబడి ఉంటుందని చెప్పేసి అవుతుంది. ఎక్కడ చూసినా ఒకే ట్రెండ్ కనపడుతుంది. యానంలో కూడా నేను 42 బూత్స్ 2వ రౌండ్ పూర్తి చేయబోతున్నాను. చూస్తే మేమేమైతే ప్రజలు నా మీద అభిమానం చూపించారో ఆ అభిమానాన్ని ఇవాళ ఓటు రూపంలో ఈజీగా కనపడుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చాలా స్మైల్ ఫేస్ తోటి మనం అయిపోయామండి, విన్ అయిపోయామండి, ఇంకా మీరు ఊరిని శుభ్రం చేయడమే అన్నట్టుగా మహిళలు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అందుకని ప్రత్యేకంగా ఇంత స్పీడ్గా ఇప్పుడే మోర్ దెన్ 40% అయిపోయాయి. చాలా కొన్ని అయితే 55-60% కూడా వచ్చేసాయి. ఇంత స్పీడ్గా ఓటేసి ఈ 5 సంవత్సరాల చెత్త పరిపాలనని, చెత్త మనిషిని బై చెప్పాలని, అలాగే రాబోయే రోజుల్లో ఊరిని శుభ్రంగా ఉంచాలని అనేకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేకమైన వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, డెవలప్మెంట్ అన్నీ కూడా చేసే బాధ్యతని
నా మీద పూర్తిగా ఉంది. ఆ బాధ్యతని పూర్తిగా నిర్వహిస్తాను. ఇది మల్లాది కృష్ణ గారు చెప్తున్నారు. పుదుచ్చేరిలో బీజేపీ ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి అధికారులు రావడం తథ్యమని యానంలో కూడా ప్రజలు కూడా నాడి స్పష్టంగా తెలిసిపోయిందని తమ విజయం ఖాయమని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే యానాం అసెంబ్లీ నియోజకవర్గంగా దాదాపుగా 36.5% వరకు పోలింగ్ శాతం నమోదైంది. ప్రధానంగా 38,000 ఓటర్లు 20,000కు పైగా మహిళా ఓటర్లు ఉన్న నేపథ్యంలో గెలుపు తమ వైపు ఉందని కూడా చెప్తున్నారు అని చెప్పొచ్చు. పవన్, రైట్, థ్యాంక్ యూ అప్పారావు, థ్యాంక్స్.